దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 31వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. మళ్ళా ఒకసారి మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని వెలిగింపజేయమని సహాయం కోరుకుంటాం. ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు చూడండి. సాతానుడు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు తీసుకురానికుండా వాటిని దూరపరచండి. మీకే సమస్తాన్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి గారి నామంలో స్తుతించి ప్రార్థించడానికి ప్రతినాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇదన్నా మనం ఎవరి గురించి మనం ధ్యానించబోతున్నాము. రాహాబ్ అంటే ఒట్టి రాహాబేనా? వేశ్య అని రాయబడింది. కాబట్టి ఒక వేశ్య విశ్వాసిగా మారితే ఏమవుతుందో జీవితాలు చూడండి. విశ్వాసిగా మారినటువంటి వేశ్య అయినటువంటి రాహాబ్. అయితే గడిచిన బైబిల్ స్టడీలో మనం ఎవరి గురించి ధ్యానం చేసుకున్నాం? ఇంతకుముందు నేను చెప్పినటువంటి బైబిల్ స్టడీలో ఎవరి గురించి ధ్యానం చేసాం? గుర్తులేదా? మోషే గురించి. అంతకుముందు బైబిల్ స్టడీలో రూత్ గురించి. ఎందుకంటే నేను గుర్తుంచుకోవాలి ముందు. కాబట్టి అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే స్త్రీల గురించి చెప్పనేటువంటి ఒక తలంపు ఇచ్చాడు మొదటి నుంచి కూడా, ఈ సంవత్సరం అంతా కూడా. అయితే అనుకోని రీతి గడిచినటువంటి బైబిల్ స్టడీలో మోషే గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మోషే గురించి తెలియకుండా మన జీవితాలు ఎంతగా మనము దేవుని యొక్క పరిచర్లో కానీ దేవుని యొక్క పనిలో కానీ ఎలా నమ్మకత్వంగా మనం జీవించాలో మనకు అర్థం కాదు. ఆయన జీవితం మనకు అందరికి కూడా ఒక ఉదాహరణ, మోషే జీవితం. సరే, మంచిదైతే ఈ దినం మనం ధ్యానం చేసినటువంటి స్త్రీ ఎవరంటే రాహాబు. చూడండి, యేసు ప్రభు వారు లోకంలోకి రావడానికి ఆయనకి ఒక జాతి అవసరమైంది. ఎందుకంటే ఆయనేమో ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాడు, పరలోకంలో దేవదూతల ద్వారా ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడు మరి ఈ లోకానికి రావాలంటే ఎలా రావాలి? తాను తగ్గించుకున్నాడు, మానవ రూపం ధరించుకున్నాడు, మనుషుడిగా జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే భూమి మీదకి రావాలంటే
ఆయనకి ఎవరో ఒక మనుషులు అవసరమే. అయితే దాని కొరకు దేవుడు ఒక జాతిని, ఒక కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎన్నుకుంటూ వచ్చాడు. అయితే మనం ఆదికాండం 1వ అధ్యాయం కానించి 11వ అధ్యాయాల వరకు మనం చూసినట్టయితే కనుక దేవుడు అనేకమైనటువంటి జాతుల్ని విభజించాడు, అనేకమైనటువంటి భాషలు ఇచ్చాడు, రకరకాలుగా దేవుడు ఏర్పరిచాడు. అయితే 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎవరు ఆ కుటుంబం? అబ్రహాం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము మొట్టమొదటి నుంచి క్రైస్తవుడా, దేవుని విశ్వసించిన వాడా, ఒక అన్యుడు. అనగా దేవుడు మొదటి నుంచి కూడా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అన్యుల్ని, అన్ని జనాంగం నుంచి దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. ఇలాగ మనం ఈ యొక్క ఆ జాతి అంతా కూడా మనం చూసుకుంటూ వెళ్తుంటే వారిలో అనేక మంది దేవుడిని ఎరుగునటువంటి స్త్రీలు మనకు కనబడతారు. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ రాహాబు అనేటువంటి వేశ్య, ఆమె వృత్తిపరంగా జీవితాన్ని వేశ్యగా జీవిస్తూ వచ్చింది. ఒకవేళ వారి కుటుంబం వృత్తిపరంగా కావచ్చు, లేక వారి యొక్క జీవనం కొరకు కావచ్చు, ఆ దినాల్లో వారు దేన్ని ఎన్నుకున్నారంటే వేశ్య జీవితం ఎన్నుకుంటూ వచ్చారు. అయితే వేశ్యకి సమాజంలో విలువ ఉంటుందంటే విలువ ఉండదు. వేశ్యని ఎవరంటారు? ఒక భర్తను కాదని పరాయి యొక్క పురుషుడితో సాంగత్యం చేసేవారు. అనగా దేవుడు చెప్పినటువంటి నిబంధనలు మితిమీరి వారి యొక్క జీవితాల కోసం, సంతోషాల కోసం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారి జీవితాలు. అయితే దేవుడు వారిని సమాజాల్లో ఉండనివ్వడని చెప్పి అన్నాడు. అయితే మరి రాహాబు యొక్క జీవితం ఎలా గడిచింది? ఎక్కడ ఆమె నివాసం ఉంది? ఆమె ఎక్కడ జీవిస్తూ వచ్చిందంటే ఒకసారి మనం ఆమె జీవితం గురించి చదువుకుందాము. యెహోషువ గ్రంథము చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట్లో చేరి అక్కడ దిగగచ్చాలన్నాడు. ఇక్కడ గమనించినట్టయితే యెహోషువ నాయకత్వంలో వస్తూ వచ్చాడు. అయితే అంతవరకు కూడా దేవుడు మోషేని నాయకునిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక మోషే జీవితం పరిపూర్ణం అయిపోయింది. మోషే ఇంక నీ జీవితం చాలు, ఇక నువ్వు నా దగ్గరికి వచ్చి అన్నాడు. అయితే ప్రభువా మరి ఎలాగా ఈ ప్రజలను నడిపించేటువంటి మంచి నాయకుడు కావాలని చెప్పన్నప్పుడు ఇదిగో నూను కుమారుడు యెహోషువ వద్దకు వెళ్ళి అతని తల మీద చేతుల నుంచి అభిషేకించు, అతనే తర్వాత నాయకుడిగా ఉంటాడన్నాడు. అంతా అయిపోయింది. అయితే మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత బాధ్యతలన్నీ కూడా యెహోషువకు వచ్చేసాయి. ఇప్పుడు యెహోషువ ఈ ప్రజలందరూ కూడా నడిపించాలి. అయితే అప్పటికి ఇంకా యోర్దాను నది దాటలేవారు. యోర్దాను నది దాటితే దేవుడు ఇస్తున్నటువంటి పాలుతేలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశాన్ని మా వాళ్ళు చేరుకుంటారు. అయితే యెహోషువకు ఒక పరీక్ష ఎదురైపోయింది. ఎలాగా ప్రజల్ని ఎలా నడిపించాలి? మనుష్య రీతిగా ఆయన జ్ఞానం సరిపోదు, యెహోషువ యొక్క బలం కానీ జ్ఞానం కానీ. ఎందుకంటే ప్రజలు ఏమైనా చేతి అయినటువంటి ప్రజల వాళ్ళు మొండి ప్రజలు, వాళ్ళందరూ కూడా. మోషేతో అంటాడు, మోషే వారు మెడవంచని ప్రజలు అంటాడు దేవుడు. అనగా దేవుని మాట కూడా వారు వినరు. అలాంటిది మనిషి మాట ఎలాగంటారు వాళ్ళు ఇంకా. కాబట్టి యెహోషువకి అర్థం కానిటువంటి సమయంలో దేవుడు అంటాడు, ఇదిగో యెహోషువ, నేను మోషేకు తోడైనట్టుగా నీకు నేను తోడై ఉంటాను, నీ భయపడకుండా నువ్వు ముందు సాగిపో అని చెప్పన్నప్పుడు, అయితే ఇప్పుడు ఆ యొక్క దేశాన్ని చూడాలి. ఎలాగుంది ఆ దేశము, ఎటువంటి ప్రజలతో నింపబడి ఉంది, ఎలాంటి వ్యక్తులు అక్కడ నివసిస్తున్నారని చెప్పని యెహోషువ ఏం చేసే వచ్చాడంటే 2 వేగుల వారిని పంపించారు. వేగుల వారంటే గూఢాచారు, సమాచారాన్ని తీసుకొచ్చేవాళ్ళు. అయితే 2 పంపించాడు. 2 పంపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఈ రాహాబు అనేటువంటి వేశ్య యొక్క ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే సాధారణంగా ఈమె యొక్క గృహం ఎక్కడుంది? ఆ యెరికో పట్టణానికి చుట్టూ ప్రాకారంగా ఒక
ఒక గోడలు, బలిష్టమైనటువంటి గోడలు నిర్మించారు. అవి ఎంత ఉంటాయంటే సుమారుగా ఒక 20 నుంచి 30 అడుగులు ఎడల్పు ఉంటుందంట ఆ గోడ. అనగా ఒక 2-3 రథాలు ఒకేసారి వెళ్తాయంట దానిపైన. అలాంటి పెద్ద పెద్ద గోడలు. మనుషులు కూడా దాన్ని ఎటువంటి బలంతో కానీ వాటిని పడవేయలేదు. మరి ఈ రోజుల్లో మనం కట్టే గోడలు మన నేటితో కూడా పడిపోతాయి. అలాంటి బలమైనటువంటి గోడల మీద ఈ రాహబైనటువంటి వేసి ఏం చేసిందంటే తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు ఏర్పాటు చేస్తుందంటే ఇప్పుడు ఈమె యొక్క గృహం ఎలా ఉంటుంది, చూసేటువంటి అందరూ కూడా ఈమె యొక్క ఇల్లు కనపడతా ఉండేది. ఎందుకంటే ఆమె యొక్క వృత్తి కొరకు మొట్టమొదటిగా ఆ ఎరుకలోకి రావాలంటే ఈమె యొక్క ఇంటి దగ్గర రావాల్సింది. కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు వేగుల వారు వచ్చారన్న సంగతి ఎరుకో రోజు తెలిసిందో వెంటనే నాకు అర్థమైంది, వీళ్ళు ఎక్కడ ఉండరు, ఉంటే ఆ రాహాబు ఇంట్లో ఉంటారు, కాబట్టి మీరు వెంటనే అక్కడికి వెళ్ళని చెప్పి అన్నారు. అయితే రాజు అనుకున్నట్టుగానే వీరు ఎక్కడున్నారు, రాహాబు అనేటువంటి వేస్ట్ ఇంట్లో ఉన్నారు. అయితే వచ్చినప్పుడు ఈ రాహాబు ఏం చేసి ఉండాలి, ఆ వేగుల వారిని పట్టించాలి. లేకపోతే ఆమె యొక్క స్థితి ఏమవుతుంది, ఆ రాజుకు ఒకవేళ తెలిస్తే ఆమెకు నమ్మక ద్రోహం చేశారని చెప్పని తెలిస్తే ఆ రాజు ఏం చేస్తాడు, ఈ రాహాబుని తన కుటుంబాన్ని అంతా కూడా చంపేస్తాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమె రాజుకు భయపడలా. అయ్యో ఒకవేళ రాజు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో కదా, ఎందుకు నేను అలా చేయడం అని చెప్పి అనుకోవాలా. అయితే రాజు దగ్గర నుంచి వచ్చిన వారికి ఏం చెప్పింది, ఇదిగో ఆ మనుషులు వచ్చిన మాట నిజమే, కానీ వారు ఇక్కడ లేరు, వారు వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్తే కనుక వారిని పట్టుకోవచ్చు అని చెప్పని వారిని ఏం చేసిందంటే వేరే ఒక మార్గంలో తప్పించేసింది. వీరిరువును కూడా ఏం చేసిందంటే ఆ యొక్క ఇంటి పైన జనుము కమ్మిలో వారిని దాచిపెట్టేసింది. అయితే వారిని తీసుకొచ్చిన తర్వాత వారు నడుతుంది, అయ్యా ఇదిగో మీ దేవుడు ఈ లోకంలో ఉన్న దేవుల కంటే కూడా గొప్ప దేవుడు ఆయన, ఆ దేవుని గురించి నేను విన్నాను, కాబట్టి ఆ దేవుడు ఈ యొక్క దేశాన్ని మీకు ఇస్తానని చెప్పని నాకు తెలుసు. అయితే నేను మీకు చేసినటువంటి సహాయాన్ని బట్టి మీరు నన్ను ఏం చేస్తారంటే ఈ యొక్క దేశాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని రక్షించమని చెప్పని వారిని ప్రాధేయపడుతుంది. అయితే వారు అడిగినట్టుగానే ఆమె వారంటూ ఉన్నారు, మేము ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నీవేం చేస్తాడు, ఒక గుర్తును కట్టుకో, కాబట్టి ఆ గుర్తు ద్వారా నీవు నీ యొక్క కుటుంబం రక్షించబడుతుంది అన్నప్పుడు అలాగే వారందరూ కూడా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఎరుకో గోడలు కూలిపోవటం, వారి ఎరుకో యొక్క దేశం అంతా కూడా స్వాధీనం చేసుకోవటం. అయితే చేసుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క రాహాబు యొక్క కుటుంబాన్ని మాత్రం వారు విడిచిపెడుతూ వచ్చారు. విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆమె యొక్క స్థితి ఏమైపోయిందంటే ఎరుకో పట్టినటువంటి రాహాబు ఇశ్రాయేలు మధ్య చేరింది. ఇశ్రాయేలు తన యొక్క నివాసం ఏర్పాటు చేసుకుంది. అంతకుముందు ఎలాగుంది, ఒక వేశ్యగా జీవించింది, తన యొక్క శరీరాన్ని అమ్ముకుంటూ తన యొక్క సుఖభోగాల కొరకు జీవించినటువంటి రాహాబు ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకుందో, దేవుని యొక్క మహిమను ఎరిగిందో, ఇశ్రాయేలు మధ్య నివసించడం, ఆ ఇశ్రాయేల్లోనే షల్మాను అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవటం, ఆమె ద్వారా దేవుడు బోయాజుని ఈ భూలోకం నడిపించి బోయాజులో నుంచి ఏం వచ్చాడంటే దావీదు రావడం, దావీదు యొక్క వంశం నుంచి యేసుక్రీస్తు రావడం. చూడండి దేవుడు ఎలాగ ఒక మనిషిని ఎలాగ వాడుకుంటున్నాడో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి, క్రీస్తు యొక్క వంశావళి యొక్క జాబితా చేర్చబడిందండి రాహాబు. చూడండి ఎక్కడో ఒక వేశ్య, దేవుడైనటువంటి స్త్రీ ఆమె, కానీ దేవుడు ఆమెను ఎలా వాడుకున్నాడంటే యేసు ప్రభువు వారు ఈ భూలోకం రావడానికి ఆమె యొక్క సంతానంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. కనుక దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోవాలి. మొదటగా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మనం ఎక్కడ కూడా అంచనా వేయకూడదు. ఫలానా వ్యక్తి గురించి ఇలాగా అని చెప్పి మనం ఎప్పుడు కూడా అసహించుకోవటం, లేక వారి గురించి మనం చెడుగా మాట్లాడుకోవటము, దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం లేదు. మొదటగా మన భక్తి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది. చూడండి దేవుడే పరిశోధకుడు, ఆయన మనకు న్యాయం తీరుస్తుంది తప్ప మనం ఎక్కడ కూడా ఇతరులకు మనం న్యాయం తీర్చకూడదు. ఒకవేళ న్యాయం తీరిస్తే మనం తీర్పులోకి రాము. కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి పైన దేవుని ఉద్దేశం ఉంటుంది, మనందరిపైన దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మనం ఆ స్థితిని మనం గమనించాలి. దేవుడు మనం ఎందుకు ఈ లోకంలోకి నడిపించాడు. చూడండి మనం అనుకుంటాము అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఆయన అంటాడు, ఇదిగో నేను మీకు ముందుగా వెళ్ళి నేను ఈ మార్గాన్ని స్థిరం చేస్తాను.
ఆయన మనకు సిద్ధపరచ చేస్తాడు. అన్ని కూడా మనకు కావాల్సినటువంటి వనరులన్నీ, మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా ఆయన మనకు ముందుండి మొదటగా ఆయన మనం సిద్ధపాటు చేసిన తర్వాత దేవుడు మనల్ని ఆ యొక్క స్థలంలో నడిపిస్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనం ఎక్కడ కూడా దేవుడు నడిపించాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక మన గుర్తిరగలం మొట్టమొదటి. అయితే ఈ యొక్క ఎరుకు అనేటువంటి పట్టణం గల అర్థం ఏమొస్తుందంటే సువాసన గల దేశం. ఎరుకు అంటే సువాసన గల దేశం. అలాగే రాహాబు అనేటువంటి మాటకి అర్థం ఏంటంట గర్వము లేదా విశాలత. చూడండి, ఆమె పేరు తగ్గట్టుగానే ఆమె జీవిస్తూ వచ్చింది. గర్వంగా బ్రతికింది. నా జీవితం నా ఇష్టం అనుకుంటా బ్రతుకుతూ వచ్చింది. ఎవరితో నాకు అవసరం లేదు, నా యొక్క స్థితిలోనే నేను జీవిస్తానని చెప్పనుకున్నటువంటి ఒక గర్విష్ఠగా తన జీవితం అంతా కూడా విశాలంగా జీవిస్తూ వచ్చింది. అయితే ఎంత మంచి దేశం ఆమె జీవిస్తూ వచ్చిందంటే ఎరుకో అనగా ఎంతో సుందరమైనటువంటి దేశం అది. అలాంటి దేశంలో ఆమె ఒక స్థితి మారిపోయి అందరికీ విరోధంగా అనేక మంది అసహించినటువంటి జీవితం ఆమె బ్రతుకుతూ వచ్చింది. అయితే ఈ యొక్క పట్టణం ఎలాంటిది ఒక మాట చదువుకున్నాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట ఒకటి క్షమించండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో నేను. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా చాలు. ఇక్కడ ఏలియా దేవుని చెంతకు ఆరోహణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్తగా స్థిరపడిన తర్వాత శిష్యులందరూ కూడా స్థిరపరుచుకొని ఆయన సేవా జీవితం జరిగించే సమయంలో ఈ శిష్యులు ఏమన్నారంటే, ఇదిగో ఏలియాను దేవుడు ఎక్కడైనా పడేసాడేమో, ఏదైనా కొండ మీద ఉంచాడేమో, మేము వెళ్ళి వెతుకుతామని చెప్పి అన్నప్పుడు ఎలీషా వద్దన్నాడు. ఏం అవసరం లేదు, ఏలియా దేవుని దగ్గర వెళ్ళిపోయాడు, మీరు అతను ఎత్తగా అవసరం లేదని చెప్పి వచ్చేనంటే, లేదు లేదు మేము వెళ్ళి వెతుకుతాము, ఏలియాని కనపడతాడేమో అని చెప్పంటే వారు మరీ బలవంతం చేశారంట ఎలీషాని. సరే వారి యొక్క మాట చెప్పిన కాదని లేక ఎలీషా ఏమన్నాడు, సరే మీరు వెళ్ళి వెతకండి అని చెప్పిన తర్వాత వారు అన్ని కూడా తిరిగి వచ్చినారుగా. వచ్చేసరికి ఇప్పుడు ఎలీషా ఎక్కడంట యెరికో పట్టణంలో ఉన్నాడు. యెరికో పట్టణం సమీపంలో ఉన్నప్పుడు అప్పుడు వారు వచ్చి అంటారు, అయ్యా ఇదిగో ఈ పట్టణము రమ్యమైనది. ఇది చూడండి, ఈ పట్టణం ఎంతో రమ్యమైనది, కాబట్టి మనం ఈ పట్టణంలో మనం ఉండటం మంచిదని చెప్పి వారు అనుకుంటూ వచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి నీరు ఎలాంటిదంట, సరైనటువంటి నీరు కాదంట. ఆ నీరు నిస్సారమైనటువంటి స్థలంగా మారిపోతూ వచ్చింది. మంచి నీరు అక్కడ పడలేకపోయేసరికి చూడండి ఆ స్థలం అంతా కూడా పాడైపోతూ వచ్చింది. పట్టణం మంచిదే, రమ్యంగానే చూస్తాను కనబడుతుంది, కానీ అందులో ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే చెడిపోయేటువంటి స్థితి. కనుక ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుడు అది అంటాడు, మన స్వభావం పైకి మనం సుందరంగా కనబడడం, కానీ ఆత్మీయంగా మనం ఎలాగుంటున్నాం. యేసు ప్రభువు చెప్పుకున్నది అదే, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులను మీరు పోలి ఉన్నారని చెప్పి అన్నాడు దేవుడు. ఎందుకు ఆ మాట వాడాడు యేసు ప్రభువు? సమాధుల యొక్క స్థితి ఎలాగుంటుందంట, పైకి ఏమో మంచి మంచి అలంకారంగా, ఇక్కడేమో తక్కువ ఏమో, కానీ మా ప్రాంతంలో అయితే మంచి మంచి మార్బుల్స్ వేస్తారు. సమాధులు కూడా మార్బుల్స్ వేసి వారి ఫోటోలు వేసి చూడండి, సంవత్సరం పొద్దున్నే వెళ్తారు. ఈస్టర్ పండుగప్పుడు పొద్దున్నే వెళ్ళి ఆ సమాధులు లైటింగ్లు వేసి, అసలు బ్రతుకున్న మనిషి కూడా ఆ మాది చేరేము. చచ్చిపోయిన తర్వాత సమాధులకు వెళ్ళి వాటిని శృంగారం చేసి, దేవుడు అందుకే అన్నాడు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయని.
అంతరంగ స్వభావం ఎలాగుంది? మాలిన్యమైపోయింది, మురికి స్వభావం ఉంది. అయితే ఎరికో పట్టణం కూడా ఎంతో సుందరమైనది, కానీ తన యొక్క స్థితిగతి ఎలా ఉందంటే చెడిపోయేటువంటి స్థితి. దేవుని ఎరగకుండా, దేవుని నీతిని తెలియకుండా తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. అయితే అటువంటి పట్టణంలో ఈ వేసేటువంటి ఈమె తన జీవితాన్ని ఎంతో భయానకమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ వేగులు వారు వచ్చారో, వేగులు వారు వచ్చినప్పుడు వారితో అంటుంది, అయ్యా ఇదిగో మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అడుగుతూ వచ్చారు, ఏమ్మా ఎందుకు మమ్మల్ని దాచిపెట్టావు, ఎందుకు మాకు ఇటు ఉపకారం చేసావు, మేము అడగకుండా ఎందుకు మమ్మల్ని ఇట్లా చేసావు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, వారు అడగకముందే చెబుతుంది, ఇదిగో మీ దేవుడి గురించి నాకు తెలుసు. ఎలా తెలుసు? నేను ఒకప్పుడు మీ దేవుడి గురించి విన్నాను. నేను విన్నప్పుడు ఆయన యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ కూడా విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయని చెప్పని చూడండి ఆమె ఎలా సాక్ష్యం చెబుతుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను. యోర్దాను తీరమున అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రం ఉండదు. చూడండి ఆమె దేవుని పక్షాన్ని చెప్పినటువంటి సాక్ష్యం. అయ్యా ఇదిగో ఈ దేశాన్ని మీకు ఇస్తాన సంగతి మాకు తెలుసు, ఎందుకంటే మీ వలన మాకు భయం పుట్టుకొస్తుంది. కారణం మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు దేవుడు మీకు ఎలా చేస్తూ వచ్చాడు, ఎర్ర సముద్రం ఎలా పాయలు చేసి 6 నెలల మీద ఎలా మేము నడిపించాడో వాటి గురించి మేము విన్నాం. సీహోను రాజుకుని ఓగుకుని దేవుడు ఏం చేస్తూ వచ్చాడో అవన్నీ కూడా మేము తెలుసుకుంటూ వచ్చాం. అయితే అవన్నీ మేము అన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. నిజంగా ఇలాంటి దేవుడు మేము ఎప్పుడు వినలా. ఎలాంటి దేవుడైనా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును ఇటువంటి దేవుడు తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. చూడండి దేవుని గురించి ఎలా తెలుసుకుందామే. ఆనాడు దేవుని యొక్క గొప్పతనము చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఏమైపోతుందంటే మారుమ్రోగిపోతుంది. అయ్యో ఇశ్రాయేల్ దేవుని ఎదుట ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. చూడండి ఇశ్రాయేల్ కూడా ఎర్ర సముద్రం దాటేటప్పుడు దేవుడు వారిని సముద్రం పాయలుగా చేసిన తర్వాత చూడండి ఫరో యొక్క సైన్యం పైన దేవుడు ఎప్పుడైతే అగ్నిని కుమ్మరించినప్పుడు వారు అంటున్నారు, ఇదిగో ఇశ్రాయేల్ కాదు మనతో యుద్ధం చేస్తుంది, వారికి తోడినటువంటి ఆ యెహోవా మనతో యుద్ధం చేస్తుందని చెప్పని వారు అంటున్నారు మళ్ళా. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత తెలిసినప్పుడు, దేవుని యొక్క గొప్పతనమైన మనం ఎరిగినప్పుడు ఆయనకి సాగిలి పడకుండా ఉండలేమండి. చాలా మంది దేవుని గురించి తెలుసుకుంటారు, దేవుని యొక్క మాటలు వింటారు, కానీ దేవునికి లోబడరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్థితిని మార్చుకోవాలంటే ఇష్టపడరు. ఆ సంతోషాలు, ఆ యొక్క విలాసాలు, దేవుని నమ్ముకుంటే ఇవన్నీ ఉండకూడదని చెప్పని, దేవుని నమ్ముకుంటే మనం ఏ కూడా ఆచారాలు చేయకూడదు, ఎలాంటి సిద్ధాంతాలు పాటించకూడదు. కనుక ఇటువంటి స్థితి రావడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే రాహాబు యొక్క జీవితంలో ఒక ఆలోచన ఉంది. ఆమె ఒక వృత్తిపరంగా వేసి జీవిస్తున్నప్పుడు కూడా ఆమె హృదయంలో ఏం భయం ఉందంట? దేవుని భయం ఉంది. నిజంగా ఒకనొక సమయంలో ఖచ్చితంగా వస్తారు, ఇక్కడికి దేవుని యొక్క ప్రజలు వస్తారు. అయితే ఆ దినాన నేను కనుక సిద్ధపాటు లేకపోతే నా జీవితం కూడా ఏమైపోతుంది? ఒక దినాన నశించిపోయింది. నా పరిస్థితి ఎలాగా? భూలోకంలో అందరూ చనిపోతారు, మనుషులందరూ కూడా. చూడండి చాలా మంది అడిగితే క్రీస్తు గురించి చెప్పినప్పుడు ఏమంటారంటే మీరు చూసుకోమని చెప్పాలి. అయ్యా దేవుడిని నమ్ముకోండి, మీకు రక్షణ కలుగుతుంది, చనిపోయిన తర్వాత దేవుడి ఎందుకు వెళ్తారంటే ఆ రక్షణ ఏదో నువ్వే తీసుకో, ఆ దేశం ఏదో నువ్వే పో అని చెప్పండి. ఒక స్థలంలో విన్నాను అన్నమాట. వృద్ధాప్యం ఉన్న వ్యక్తికి స్వార్థ చెబుతుంటే పండు ముసలాయన చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకి వెళ్ళి ఒక దైవజనుడు వెళ్ళి స్వార్థ చెబుతుంటే నువ్వు నమ్ముకున్నావుగా, నువ్వు పో అన్నాడు. ఆయన రావడానికి అక్కడ దేవుని దగ్గర రావడానికి చూడండి ఎంత గర్వం చూడండి. కానీ ఇక్కడ రాహాబు
దేవుని గురించినటువంటి మాటలు ఉంటుంది ఆనాడు. అయితే ఎరుకో పట్టిన ప్రాంత ప్రజలందరూ కూడా ఆ మాటలు వినుకుని ఉంటారా? ఆమెతో పాటు ఖచ్చితంగా ఉంటారు అందరూ. పలానా దేవుని గురించి, పలానా గొప్ప దేవుడు ఆయన, అవన్నీ వింటున్నప్పుడు. కానీ ఎరుకో ప్రజలకు మాత్రం దేవుని యొక్క భయం లేదు. వారు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి ఒక గర్వం. దేన్ని బట్టి వారి గర్వం? ఎరుకో ప్రజలు దేన్ని బట్టి గర్వం అండి? దేన్ని బట్టి? వారికి ఉన్నటువంటి ఆ గోడలను బట్టి, ఆ ప్రాకారపు గోడలను బట్టి వారికి గర్వం. ఎవరు ఈ యొక్క ప్రాంతంలోకి ఎవరు రాలేరు, ఆ గోడలను కూల్చేటువంటి శక్తి ఎవరు కూడా లేదని చెప్పిన వారి యొక్క ఆత్మీయమైనటువంటి గర్వంలో వారు జీవిస్తూ వచ్చారు. కానీ ఆ సత్యం తెలుసు రాహాబుకి, దేవుడు జయిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన వాడికి గోడలు కూల్చడం పెద్ద లెక్క? ఆయనకేం పెద్ద అసాధ్యమైనదేం కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని మనం కనుగొంటామో చూడండి, మనలో విశ్వాసం వస్తుంది. ఆమెకి ఎలా వచ్చింది విశ్వాసం? దేవుని గురించి వింది, దేవుని కార్యాల గురించి వింటా ఉంటుంది రోజు. అందుకే వాక్యం ఉంటుంది, వినటం వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. వింటేనే మనకు విశ్వాసం వచ్చేది, వినకపోతే మనకి విశ్వాసం రాదు దేవుని గురించి. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మాట వినకుండా నేను రానులేను, నువ్వు రమ్మన్నప్పుడు అని చెప్పంటే ఈనాడు మన అబ్రహాం గురించి చెప్పుకునే వాళ్ళం కాదండి. ఆయన వింటా వచ్చాడు దేవుని యొక్క మాట. కాబట్టి రాహాబు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని గురించి చెబుతూ వచ్చింది. అందుకే అంటాడు 9వ వచనం చివరిలో అన్నది, ఈ దేశ నివాసులందుకు ధైర్యం చెండని నేను ఎరుగుదును. అయ్యా ఇదిగో ఈ దేశం అందరూ కూడా చనిపోతారు ఖచ్చితంగా ఓ దినాన. మీ దేవుని ముందు ఏ మనుషులు నిలబడలేడు, ఆ సంగతి నాకు తెలుసు. అయితే మనకు తెలుసు ఆ విషయం? అసలు దేవుని యొక్క శక్తి గురించి మనం తెలుసుకుంటున్నామా? రక్షణ పొందినంత మాత్రాన ఏదో మనం పరలోకం వెళ్ళిపోతామని చెప్పని అనుకోవద్దు ఎప్పుడు కూడా. చూడండి, ఎప్పుడైతే రక్షణ పొందుతామో ఆ రక్షణ పొందిన తర్వాత నుంచే మన యొక్క జీవితం లెక్కలోకి వస్తుంది, ఎలాగ మనం దేవుని కొరకు బతుకుతున్నామని. ఎప్పుడైతే ఆమె ఎదుగుతూ వచ్చిందో చూడండి, 5 దేశంలో ఆమె ఎలాగైతే స్థిరపడాలని చెప్పి అనుకుంటూ వచ్చిందో వింది. దేవుని యొక్క వాక్యం గురించి వింటూ వచ్చింది. విన్నప్పుడు ఏమైపోయిందంటే తన యొక్క గుండెలు కరిగిపోతే వచ్చాయి. అంతవరకు ఎలా ఉన్నాయి ఆమె గుండెలు? కఠినంగా ఉన్నాయి. చూడండి, భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తూ వచ్చింది. వేస్ట్గా జీవిస్తూ ఉండే వారికి ఒకవేళ మనం వెళ్ళి అమ్మ ఎందుకు నువ్వు ఇలా బతుకుతావు, మంచిగా బతుకు అని చెప్పండి, వింటారా? ఎవరు వినరు. ఎందుకంటే నా జీవితం నా ఇష్టం, బండబారినటువంటి గుండెలు. అందుకని చాలా మంది ఏమంటారంటే మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాడి గుండె బండబారిపోతుందని చెప్పంటారు. చాలా మంది చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ మాట అంటారు? మనం ఏం చెప్పినా కానీ వారు ఎక్కించుకోరు తలకి. బండబారిపోయి గుండె కఠినంగా మారిపోయి. మరి మన గుండెలు ఎలాగున్నాయి? కఠినంగా ఉన్నాయా? దేవుడు ఏదో అంటాడు, రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను వేస్తాడు దేవుడు. అయితే క్రీస్తు లేని తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉన్నాయంటే, క్రీస్తు నెరక ముందు మనకు బ్రతుకులు కూడా అలాంటిది. దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళం కాదు, దేవుని గురించి చదువుతుంటే పట్టించుకునే వాళ్ళం కాదు. చూడండి, నేడు కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. మా గ్రామంలో అన్యమత ప్రచారం నిషేధించబడిందని చెప్పి అంటాం. ఎందుకు? మాకు అవసరం లేదు ఆ దేవుని గురించి. కానీ దేవుని యొక్క స్వార్థ అందరూ ప్రకటించబడాలి. కానీ ఇక్కడ ఈ యొక్క రాహాబు అంటుంది, ఇదిగో ఆయన గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతూ వచ్చాయని చెప్పి అంటున్నాడు. కరిగిపోవాలి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, దేవుని యొక్క సత్యం తెలిసినప్పుడు ఎలాంటి హృదయం సరే కరిగిపోవాల్సిందే. చూడండి, అంతవరకు కూడా సౌలు ఎలాగుంటూ వచ్చాడంటే అనేక మంది క్రైస్తవులను చంపడానికి వెనకాడు. భయంకరంగా వధిస్తూ వచ్చాడు. కత్తి తీసుకున్నాడు, ఓ పక్క పత్రాలు తీసుకొని అనేక మంది క్రైస్తవుని నామరూపం లేకుండా చేయాలి. ఎవరు కూడా ఈ భూలోకంలో ఉండడానికి వీల్లేదని చెప్పని కంకణం కట్టుకున్నాడంట సౌలు. అయితే దేవుడు ఎప్పుడైతే దర్శిస్తూ వచ్చాడో చూడండి, పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిపోయి అంటున్నాడు, ప్రభువా నీ కొరకు నేను ఏం చేయాలని చెప్పని అదే క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడు. గుండెలు కరిగిపోతూ వచ్చాయి సౌలు. కనుక ఎప్పుడైతే ఆమె ఎరుగుతూ వచ్చిందో ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆమె యొక్క గుండెలు కరిగిపోయింది. మీ దేవుడైనటువంటి యెహోవా పైన ఆకాశం అను కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడెను. కాబట్టి ఎప్పుడైతే ఆమె దేవుని గురించి జరిగిన తర్వాత, అయ్యా ఇదిగో మీరు ఈ దేశాన్ని జయిస్తారు, అయితే ఆ వచ్చేటువంటి సమయంలో
నేను మీకు సహాయం చేశాను కదా, ఆ సహాయం తగినటువంటి ఉపకారం నాకు ఏదైనా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతూ వచ్చారు, అమ్మ మమ్మల్ని ఇంతగా మాకు సహాయం చేస్తూ వచ్చారు, అయితే మేమేం చేయాలి? అయితే ఇదిగో మీరు ఎరుకో పట్టణాన్ని జయించేటప్పుడు నన్ను నా కుటుంబం అంతా కూడా ఏం చేస్తారంటే మీరు చంపకుండా మమ్మల్ని వదిలేయండి, మీకు చేసిన దానికి మాకు కూడా అటువంటి స్థితిని మాకు దయచేయండి. చూడండి, ఆమె బహుమానం కోరుకుంటూ వచ్చింది, దేవునికి తెలియటువంటి ప్రతిఫలం. దేవుడిని ఎరిగిన వారికి ఆయన దాచివేసినటువంటి మేలు, ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఆయన ఇవ్వక మానే దేవుడు కాదు. ఆయన దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో నమ్మకంగా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగైతే విధేయత కలిగి జీవిస్తామో దానికి తగినటువంటి ప్రతిఫలం మనం పొందుకుంటాం. ఎక్కడ కూడా దాని నుంచి మనం పోగొట్టుకోం ఏది కూడా దేవుని ఇచ్చేటువంటి దీవెనలు. అయితే చూడండి, ఆమె యొక్క విశ్వాసం చూడండి ఎలా చూపిస్తుందంటే ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తుంది. అందుకని యాకోబు భక్తుడు అంటే రాహాబు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె విశ్వాసం ఎలా చూపించిందంట? క్రియల్లో చూపించిందంట ఆమె విశ్వాసం. చదవండి అన్నమాట యాకోబు రాసిన పత్రిక ఎక్కడ ఉంది చూడండి, 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ఆమె నీతిమంతురాలుగా ఎంచబడుతూ వచ్చింది. దేని ద్వారా? క్రియలు. ఎలాంటి క్రియలు అంటే విశ్వాసంతో కూడినటువంటి క్రియలు. అంతవరకు ఎరుక పట్టణం అంతా కూడా అనుకున్న పేరేందంట వేశ్య. అయితే ఇప్పుడు ఏం అయిపోయిందంటామా? నీతిమంతురాలుగా మార్చబడింది. ఎవరు మారుస్తారు ఈనాడు నీతిమంతులుగా? చాలా మంది మేము నీతిమంతులు, మేము సత్యవంతులు అని చెప్పని చెప్పుకుంటాం. దేవుడు తప్ప ఎవరు కూడా నీతిమంతులు ఈ లోకంలో ఎవరు లేరు. నీతిమంతులను ఒక్కడు లేని చెప్పన్నాడు దేవుడు. కానీ ఆ నీతి ఎలాగొస్తుందంటే దేవుని నమ్ముకోవడం వచ్చింది. క్రీస్తు మార్గంలో మనం జీవించడం ద్వారా దేవునికి అయినటువంటి ఆ నీతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఎవరైతే దేవుని నమ్ముకుంటారో అది అతను నీతిగా ఎంచబడుతుంది అంటాడు. అబ్రహాము దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడి చెప్పిన పైనే ఉండదు అన్నమాట. కనుక మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటూ వచ్చామో, క్రీస్తుని మన రక్షకుని అంగీకరించిన తర్వాత ఆయన ద్వారా మనం నాడు నీతిమంతులుగా చూడండి మంచి వ్యక్తులుగా మన సమాజంలో జీవిస్తున్నాము. అయితే దేవునికి ఎంతవరకు మనం నమ్మకంగా బ్రతుకుతున్నాము? విశ్వాసం మన మంచిదే. ఆ విశ్వాసం ఎలా కనపరచాలంటే క్రియల్లో మనం కనపరచాలి. అందుకని రాహాబు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని విశ్వాసం ఉంచింది, కానీ ఆ విశ్వాసాన్ని క్రియల్లో కనపరచాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రజలను చేర్చుకుంటూ వచ్చింది. ఆ ప్రజలకు తగినటువంటి ఆతిథ్యం ఇచ్చింది, శ్రమలో వారికి సహాయం చేసింది. చూడండి, మరణం నుంచి వారిని తప్పించి, వారిని తప్పించడం కాకుండా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆమె క్రియలో చూపించుకుంది. దేవుని యొక్క సహాయం పొందుకుంటూ వచ్చింది. దేన్ని బట్టి? వారిని ఎలాగైతే కిటికీలో కూడా తప్పించిందో. వారు అంటూ ఉన్నారు, ఇదిగో దానికి మీరు ఒక ఆనవాళ్ళు కట్టుకో, మీ ఇంటికి ఒక ఎర్రని దారం కట్టుకో కిటికీలో. ఎందుకంటే ఆ గుర్తు నిన్ను ఏం చేసిందంటే ఒక దినాన మరణం నుంచి నిన్ను తప్పిస్తుంది. ఒకవేళ గుర్తు నీకు లేదా, నీవు కూడా మరణానికి పాత్రురాలివే అన్నప్పుడు చూడండి ఆమె విశ్వాసం ఉంచింది. ఏదైతే వాళ్ళు చెబుతూ వచ్చారో వారు వచ్చినప్పుడు ఆ ఎరుక గోడ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ముందేమో యాజకులు ఉన్నారు, మనసాన్ని మోసేవాళ్ళు, లేవీలు, వారు బోర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ఎరుకో గోడ చుట్టూ కూడా రోజుకు ఒక మారు తిరగండి. 7వ రోజు 7 మార్లు తిరిగి దేవుని పేరట గొప్ప శబ్దం చేసినప్పుడు చూడండి ఆ గోడలు వాటి అంతటా అవే పొక్కులిపోతూ వచ్చాయండి. ఒక మార్గంలో వారు వెళ్తూ వచ్చారు ఇశ్రాయేలు అందరూ కూడా. వెళ్ళినప్పుడు యెహోషువ చెప్పారు, అప్పుడే వేగులో ఇద్దరు వెళ్ళన్నారు, అయ్యా ఇదిగో మేము పలానా మరణ స్థితిలోంచి పలానా రాహాబు అనేటువంటి విషయం కాపాడింది. కాబట్టి మనం వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఏం కాకుండా కాపాడని చెప్పని యెహోషువ అన్నప్పుడు, ఎప్పుడైతే వారు ఇరుకులోకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ అంటున్నాడు, ఇదిగో ఆ కుటుంబానికి మీరు ఏ హాని చేయొద్దు, ఎందుకంటే వారు మన వారిని కాపాడుతూ వచ్చింది ఆమె చెప్పినప్పుడు. చూడండి, వారు వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడుతూ వచ్చింది. ఆమెకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్ప చూడండి. ఆమె కాదు, ఆమెతో పాటు తన తండ్రి, తల్లి, తన సహోదరులు అందరూ కూడా తమ యొక్క బిడ్డలు కూడా బతకాలని చెప్పని కోరుకుంటూ వచ్చింది. మనం ఏనాడైనా సరే మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామండి ఈనాడు. అరే మనం రక్షించబడడం మంచిదే, మరి మన కుటుంబీకులు ఏమైపోతున్నారు ఈనాడు?
వారు రక్షణ పొందకుండా మనమే రక్షణ పొందితే? ఓ స్నేహితురాలకంట రాజకీయ సమయంలో కళ వచ్చిందంట. ఏం కళ అంటే, ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చి ఆ ఉత్తరంలో ఏం రాయబడిందండి, ఆమె నరకంలో అంట కాలిపోతుందంట. నరకంలో కాలిపోతున్నాను, ఇదిగో నేను ఈ అగ్నికి తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడైనా నాకు యేసు ప్రభు గురించి చెప్పావా, నువ్వు చెప్పుంటే నేను నరకంలోకి వెళ్ళేదని కాదా అని చెప్పని ఆ ఉత్తరం రాయంగాలి వెంటనే ఆమె ఉలిక్కిపడి లేచిందంట. లేచిన తర్వాత తెల్లారిన తర్వాత ఎలాగైనా సరే వెళ్ళి ఒకసారి పలకరించావా నాకు స్నేహితురాలని చెప్పని అనుకుంది. తెల్లారి లేచిందంట. లేచిన తర్వాత ఆమె స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి బయట అంతా కూడా జనమేనంట. సరే ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏమైంది, ఆమె స్నేహితురాలు చనిపోయాను. అప్పుడు ఆమె అనుకుంటూ వచ్చింది, భయంకరంగా ఏడ్చుకుందంట, అయ్యో నా స్నేహితురాలకు నేను దేవుని గురించి ఎప్పుడు ఒక్క మాట కూడా నేను చెప్పలేదే. ఒకవేళ నేను చెప్పుంటే ఆమె ఒకవేళ రక్షణ పొందినదేమో. నేను ఇన్నాళ్ళు ఆమె ఒక అన్నిరాలు, దేవుని ఎరగటువంటి స్త్రీ ఆమె. ఒకవేళ దేవుని గురించి అయితే నమ్మదేమో, వినదేమో, నన్ను తిరస్కరించిదేమని చెప్పి అనుకుంటూ వచ్చాను. నేను దేవుని గురించి చెప్పకుండా నేను చెప్పలేదు అని చెప్పి అనుకున్నాను. ఒకవేళ చెప్పుకుంటే ఆమె దేవుని ఎరుగున్నట్లయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉండేది, దేవుని దగ్గరికి వెళ్ళి ఉండేది, నరకం నుంచి తప్పించబడేది. కానీ ఆమె చేసేటువంటి నిర్లక్ష్యం చూడండి. మనం కూడా మన యొక్క కుటుంబాలు, మన చుట్టుపక్కల వారందరూ కూడా వారి స్థితి ఏమవుతుందో మనకు అర్థం కావట్లేనాడు. వారి గురించి, వారి క్షేమం గురించి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కనీసం కుటుంబంలో ఉన్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ రాహాబు చూడండి, తనతో పాటు తన కుటుంబీకులందరి కొరకు, వారి బిడ్డల కొరకు కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే కుటుంబాల్లో అన్నదమ్ములు కూడా ఎప్పుడు వారు కలిసి ఉంటారు. ఒకవేళ వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంది, మిగతా వాళ్ళు కూడా లేకపోతే ఆస్తి మొత్తం నాకు వచ్చింది కదని చెప్పి అనుకుంటారు. అనుకోరండి. ఈనాడు ఎందుకు హత్యలు జరుగుతున్న కారణం ఏంది? రక్త సంబంధికుల మధ్య ఎందుకు ఒకరినొకరిని చంపుకుంటున్నారు? ఆస్తుల కోసం. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆస్తి కూడా నాకే వచ్చింది మొత్తం. కానీ రాహాబు అలా అనుకోలే. నాతో పాటు నా కుటుంబం అంతా కూడా బ్రతకాలని చెప్పి అనుకున్నాను. చూడండి, ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది. అయితే ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుందంటే, తన కుటుంబం అంతా కూడా కాపాడుకుంటూ వచ్చింది. దేని ద్వారా అంటే, ఒక ఎర్రని తాడుని తన కిటికీలో కట్టుకుంటూ వచ్చింది. చూడండి, ఎరుపు దేనికి గుర్తు అంటే రక్షణ గుర్తుగా ఉంది. ఎరుపు రంగు దేనికి గుర్తుగా అంటే సిలువలో వేలాడబడిన క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఆమె కిటికీలో ఎలాగైతే దారం వేలాడదీయటం వల్ల, ఆ గుర్తు వల్ల ఆమె కుటుంబం రక్షించబడిందో, సిలువలో వేలాడబడిన క్రీస్తు ద్వారా ఈనాడు మనకందరూ కూడా రక్షణ కలుగుతూ వచ్చింది. ఆయన ఎలాగైతే ఒక నేరస్తుడిగా, నేరం మోపబడినవాడుగా ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ పైన వేలాడుతూ మనందరి రక్షణ కొరకు ఆయన ఎలాగైతే తన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడో, ఆయన చేసినటువంటి త్యాగం ఈనాడు మనకందరూ కూడా దేవుని యొక్క నీతిమంతులుగా ఎంచబడుతూ వచ్చాం. కనుక ఆమె యొక్క రక్షణ జీవితాన్ని క్రియల రూపంలో చూపించుకుంటూ వచ్చింది. ఒకనొక సమయంలో చెప్పాడు దేవుడు కూడా, ఇదిగో మీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలంటే, మీ కుటుంబంలో ఎవరు కూడా చనిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే, మీ గుమ్మములన్నిటి కూడా వధించబడినటువంటి గొర్రె రక్తాన్ని మీరు పూసుకోవాలని చెప్పన్నాడు. చూడండి, ఒకనొక సమయంలో దేవుడు కూడా చెప్పాడు, ఇశ్రాయేలు అందరూ చెప్పాడు, ఇదిగో మీ కుటుంబం నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు, మరణదూతని నేను పంపించబోతున్నాను కాబట్టి ఎవరు కూడా చనిపోకుండా ఉన్నట్లుగా మీరందరూ మీ కుటుంబాల్లో ఉండండి. ఎవరి కుటుంబంలో వారు ఉండాలి. ఉండటమే కాదు, రక్షణకు గుర్తుగా ఏం కట్టుకోనట, ఒక వధించినటువంటి గొర్రె యొక్క రక్తాన్ని మీరు మీ యొక్క ద్వారబంధంలో పూసుకోమని చెప్పన్నాడు దేవుడు. ఎక్కడన్నాడు ఆ మాట? ఎక్కడ చెప్పాడు దేవుడు వాళ్ళకి? కరెక్ట్గా చెప్పాలి. ఎప్పుడు చెప్పాడు దేవుడు వాళ్ళకి? చూడండి, ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేసిన తర్వాత చివరిగా జ్యేష్ఠ కుమారుని చంపుతానని చెప్పిన దేవుడు మరణదూతను పంపించాడు. చెప్పినప్పుడు అన్నాడు, ఇదిగో మోషే, ఇశ్రాయేలు యొక్క కుటుంబాలన్నిటి కూడా ద్వారబంధాలకి గొర్రె రక్తాన్ని మీరు వారి గుర్తుగా మీరు పోయండి. ఎవరి యొక్క ద్వారబంధం మీద ఆ రక్త మరక ఉండదో ఆ కుటుంబాలకు మరణదూతం వచ్చి ఏం చేసిందా, అందరిని కూడా చంపేస్తున్నప్పుడు చూడండి, ఐగుప్తు దేశంలో ఐగుప్తులో ఫరో నుంచి దాసుడు కూడా ప్రతి కుటుంబంలో జ్యేష్ఠులందరూ కూడా చనిపోయారు. కానీ ఇశ్రాయేల్ కుటుంబంలో ఏ కుటుంబం కూడా ఎవరు కూడా చనిపోయినట్టు కనపడలేదు. కారణం, దేవుని యొక్క రక్షణ కుటుంబానికి కాపుదలగా ఉంది. అలాగే రాహాబు కూడా ఏం చేసిందంటే, దేవుని యొక్క రక్షణను తన యొక్క ఒక ఎర్రటి దారంతో కనపరుచుకుంటూ వచ్చింది. అటువంటి ఆనవాళ్ళు దేవునికి మనం గుర్తుగా మనం జీవించాలి. ఒక వ్యక్తి కూడా అన్నాడు కొత్త నిబంధనలో, గుర్తు చెప్పి మరలా క్రీస్తుని పట్టించి వచ్చాడు అన్యులకి.
ఎవరైనా గుర్తు చెప్పల్లో యేసుప్రభు పట్టించింది ఎవరండి? ఇస్కరియోతు యోధ. ఏం గుర్తు చెప్పాడు? ఎవరినైతే నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుప్రభు అని. చూడండి, దేవునితో పాటు నమ్మకంగా జీవించిన వాడు, 3.5 సంవత్సరాల పాటు దేవుని యొక్క కార్యాలు చూశాడు. ఆయన ఎవరో ఎరిగి ఉన్నాడు. అయినప్పుడు కూడా చూడండి, 30 వెండి నాణాల కోసం ఆశపడి యేసుప్రభు వారిని అప్పగించినప్పుడు ఆయన అంటూ వచ్చాడు, ఇటువంటి వాడు భూలోకంలో పుట్టుకున్నట్టు మేలని చెప్పన్నాడు యేసుప్రభు. కనుక దేవుని ఎరిగిన తర్వాత మనం దేవునికి నమ్మకంగా మనం జీవించాలి. అపనమ్మకంగా మనం ఎప్పుడు కూడా మనం బ్రతకూడదు. అయితే ఈమె ఏం చేసిందంటే, ఆమె రక్షణ పొందడానికి దేవుని గురించి వింటూ వచ్చింది. వినినప్పుడు ఆమె గుండెలు కరిగిపోయిన తర్వాత ఆయన ప్రజలకు సహాయం చేసిన దాన్ని బట్టి చూడండి, ఆమె ఎంతగా విశ్వాసం వచ్చిందో దేవుని పైన. అటువంటి విశ్వాసం మనకు కూడా ఉండాలని చెప్పి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడను సిగ్గుపడని లేఖనం చెప్పుతున్నది. కాబట్టి దేవుని మనం విశ్వాసం ఉంచుతున్న మంచిదే. అయితే అది ఎలా ఉంచాలి? దేవుడు ఆయన మృతిలోంచి లేపాడా యేసుప్రభుని? యేసుప్రభుని లేపాడంటే దేవుడు మృతిలోంచి. మనం నమ్ముతున్నాం, కానీ ఈనాటి కూడా చాలా మంది నమ్మరు యేసుప్రభుని లేపాడంటే. ఆయన అసలు దేవుని యొక్క కుమారుడు అంటే కూడా ఎవరు నమ్మరు ఈనాడు. చూడండి, అటువంటి స్థితి మనకు ఉండకూడదు. మనం నమ్మాలి దేవుణ్ణి. నమ్మితే ఎలా ఉంటుంటే మన యొక్క హృదయంలో విశ్వాసం కలిగి రక్షణ కలిగినట్లు మనం నోటితో ఒప్పుకోవాలి దాన్ని. యేసుప్రభు నా సొంత రక్షకుడు. దేవుని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అంగీకరిస్తామో, అది మనకి ఎలా ఉంటుంది? నీతిగా ఎంచబడుతుంది. అయితే అంటాడు, ఆయన యందు విశ్వాసం నుంచి వాడేవాడును సిగ్గుపడాడంట. ఈనాడు మనకు ఒక ధైర్యం ఉంది, నేను ఒక క్రైస్తవుని చెప్పుకోగలుగుతున్నాడు. ఎవరు లేని చెప్పి మనం ధైర్యంగా చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య కొత్త రూల్స్ వచ్చినాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఏమని? జనాభా లెక్కలు రాసేటప్పుడు, వారు రిలీజియన్ రాసేటప్పుడు ఏమని రాయాలంట? క్రిస్టియన్స్ అయితే వారికి ఎలాంటి వెసులుబాట్లు ఉండవని, వాళ్ళు హిందూ అని రాయించుకుంటే అన్నీ ఉంటాయని చెప్పని కొత్తగా ఒక లేఖనాలు తీసుకొస్తున్నారు. అయితే అప్పుడు ఎవరు చెబుతారు నేను క్రిస్టియన్ అని? చెప్పగలుగుతాం మనం? ఒకవేళ అదే పరిస్థితి వస్తే మాకు ఏం అవసరం లేదు, నాకు దేవుడే కావాలని చెప్పి మనం చెప్పగలుగుతామా? ఎవరైతే అలా చెప్పగలుగుతారో వారే నిజమైనటువంటి క్రైస్తవులండి. దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడి జీవిస్తామో, చూడండి, లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఎంతకాలం బ్రతుకుతాం కూడా మనకు తెలియదు. చూడండి, ఇందాక కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. అయితే నేను ఎంతగానో భయపడిపోయా. అనుకోకుండా కంగారులో వచ్చేటప్పుడు ఒక కారును గుద్ది. నేను వచ్చేటప్పుడు కారుకు ఉన్నటువంటి ఆ ముందు పక్క పార్ట్ మొత్తం ఇరిగిపోయింది. కానీ దేవుని యొక్క కృప చూడండి, అక్కడ నుంచి నన్ను తప్పిస్తూ వచ్చాడు. వారికి మంచి మనసు ఇచ్చాడు దేవుడు. మరి ఏం మాట్లాడుతున్నాను, సమాధానంగా పంపించేశారు అక్కడ నుంచి. అయితే నాకు మనసులో చాలా భయం వేసింది. ఎందుకంటే దేవుడు మన ప్రతి విషయంలో మనం కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా అన్ని విషయాలు మనకు భద్రత ఇస్తాడు దేవుడు. శత్రువు అనేక విషయాలు మనం ఏం చేస్తాడంటే వాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట. ఎవరిని పట్టుకొని వల వేసి ఒగ్గి ఉన్నాడు వాడు. చూడండి, వాడు ఒగ్గి మనకు ఏం చేస్తాడంట? లాక్కెళ్ళేదానికి, వాడి మార్గంలోకి తీసుకెళ్ళేదానికి గర్జించు సింహాలు వాడు పొంచి ఉన్నాడు. అది ఏ విధంగా రావచ్చు? అధికార రూపంలో రావచ్చు, లేక అనేకమైనటువంటి రూపంలో మనం రావచ్చు. కానీ అయితే ఎప్పుడైతే మనం నిలబడతామో, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను, నేను క్రైస్తవుని చెప్పడం మనం ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకుంటామో, చూడనట్టు వాడేవాడు కూడా ఇక్కడ మనం సిగ్గుపడితే రేపు దేవునితో మనం సిగ్గుపడాలి. ఇక్కడ మనం ధైర్యంగా నిలబడినప్పుడు రేపు దేవుని కూడా మనం ధైర్యంగా నిలబడతాం. నిజంగా నా కొరకు ఒక సాక్షిగా జీవించని చెప్పిన దేవుడు మనకు సాక్షి చెబుతాడు. కనుక రాహబు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె ఒప్పుకుంది, విశ్వాసం వచ్చింది, తన నోటి తప్పుకుంటూ వచ్చింది. ఇదిగో మీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు ఈ లోకంలో లేడు, ఆయనే పైన ఆకాశం కింద భూమిలో ఆయనతో మరి ఏ దేవుడు లేడు అని చెప్పి ఒప్పుకుంటా వచ్చింది. చూడండి, ఆ విశ్వాసం ద్వారా ఆమె ఎంతగా రక్షించబడుతూ వచ్చిందంటే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము
25వ వచనం చదవండి. 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉన్నాను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించున్నది. చూడండి, ఆమె ఎంత గొప్ప ధన్యురాలుగా మారిపోయింది. అన్యురాలు, దేవునైనటువంటి స్త్రీ, ఒక వేశ్య జీవితంలో జీవిస్తున్నటువంటి స్త్రీ, జీవితం పతనమైపోవాల్సినటువంటి స్త్రీ ఆమె. కానీ దేవుడు ఆమె జీవితం ఎలా మలిచాడు చూడండి. నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య ఆమె నివసించడానికి కారణమవుతూ వచ్చింది. ఎంత గొప్ప దినతం పొందుకుంటూ వచ్చింది. ఆమె వృత్తిపరంగా వేసిగా జీవిస్తూ ఉండవచ్చు. చూడండి, అనేక విధాలుగా ఆమె తన యొక్క శరీరాన్ని మాలిన్యం చేసుకోవచ్చు. కానీ హృదయాన్ని ఎప్పటికైతే దేవుడికి అప్పచెప్పిందో, రక్షణ పొందిన తర్వాత ఆమె జీవితం మార్చబడింది. అయితే మనం ఎంత పట్టుకుంటున్నాం? రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడికి నమ్మకంగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు అంటాడు, మనల్ని ఒక వేశ్యలుగా పిలుస్తున్నాడు దేవుడు. ఎలాగ మనం వేశ్యలుగా ఉంటున్నాము చూడండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము, హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచను. ఎవరంటే వ్యభిచారం చేసింది? దేవుని ప్రజలు. ఏం చేసిన వారు వ్యభిచారము? యెహోవాను విడిచిపెట్టడమే వ్యభిచారం చేసినట్టు మన జీవితం. దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కాదని చెప్పి మనం ఏదైతే చేస్తామో చూడండి, అది మన జీవితంలో వ్యభిచారంగా మారుతున్నట్టు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఏం చేస్తారంట? రాళ్లతో మొద్దులతో వాళ్ళు వ్యభిచారం చేస్తారంట. దేవుని విడిచిపెట్టేశారు. నిజ దేవుడిని కాదనుకొని వారి ఇష్టానుసారంగా బతుకుతున్నారు. అందుకని హోషేయ అన్నాడు, ఇదిగో నీవు ఒక వ్యభిచారస్తుని వివాహం చేసుకో, ఎందుకంటే వారికి నేను సిగ్గు కలిగేట్టు నేను చేస్తాను నిన్ను బట్టి. చూడండి, దేవుడు మనం ఎంతగా హెచ్చరిస్తున్నాడు. అయితే లేవికాండంలో ఒక మాట అంటాడు, ఈ యొక్క దయ్యాల కంట అనగా అన్ని దేవతలకు బలి అర్పించడం కూడా వ్యభిచారం చేయడంతో సమానం అంటున్నాం. ఎలాగ చేస్తాము చూడండి. దేవుని ఎదుగు నమ్ముకున్న తర్వాత కూడా మనలో కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. పాత జీవితంలో ఇంకా మనలో తొలగిపోకుండా ఆచారాలు పాటించే వరకు మనం బ్రతుకుతాం. ఒక స్థలంలో ఒక దైవజనుడు ఏం చేశాడంటే, ఒక చనిపోయినటువంటి కార్యానికి వెళ్ళాడు. ఆ కార్యానికి వెళ్ళినప్పుడు అంట ఆ దేహాన్ని శవపేటలో ఉంచారు. అయితే శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, పూడ్చివేయబోయే ముందు ఒక నల్ల కోడిని తీసుకొచ్చారంట. క్రైస్తవులే ఒక నల్ల కోడిని తీసుకొచ్చి బ్రతుకున్న దాంట్లో వేయిపోయారంట. ఎందుకు? అప్పుడు దైవజనుడు అంట, అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకయ్యా మీరు ఆ కోడిని దాంట్లో వేస్తారంటే, అయ్యా మీకు తెలియదు, ఈరోజు మంగళవారము, అలా కనుక వేయిపోతే ఇంకో శవపేటకు వచ్చింది మళ్ళా. చూడండి, కాబట్టి ఒక బ్రతుకున్నటువంటి కోడిని దాంట్లో వేస్తే ఎవరికి ఎటువంటి హాని ఉండదని చెప్పని అన్నారంట. నిజంగా మీరు క్రైస్తవులే అన్నారంట. అయితే ఆయన చివరికి ఏం చేశాడంటే, ఇలాంటివైతే నేను కార్యం జరిగించడం నేను ప్రార్థన చేయాలంటే వారందరూ మాట్లాడుకొని ఇలాగైతే ఈయన ప్రార్థన చేసేట్లేడు, ఎలాగా ఏందని చెప్పని వాళ్ళు అన్నారంట. అయ్యా కోడిని ఏం కానీ కోడిగుడ్లు వేసుకోవచ్చు అన్నారంట. సరే వేసుకోండి అని చెప్పన్నా. చూడండి, శవపేటకు కోడిగుడ్లు వేసారంట. వేసిన తర్వాత వాళ్ళు అన్నారంట, అయ్యా ఇప్పుడు ఈ కోడిని ఏం చేయాలి? మేమైతే మేము తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్తే మాకు అది అరెస్టం. అది ఏం చేయాలంటే, మీరు తీసుకెళ్ళకపోతే ఆ కోడి నాకేం చెప్పన్నా అంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాళ్ళు కూడా ఏం చేశారు, ఆ కోడిని ఆ దైవజనుడికి ఇచ్చిన తర్వాత ఆ దైవజనుడు ఆ కోడిని తీసుకెళ్లి చూడండి ఒక గొప్పగా కోళ్ళ గుంపును తయారు చేసినట్టు ఆయన కోడితో. చూడండి, దేవుని యొక్క ప్రజలుగా ఉన్న తర్వాత కూడా వారిలో ఒక సిద్ధాంతాలు, ఎక్కడ మంగళవారం శవం వెళ్తే ఇంకో శవం కూడా వచ్చిందని చెప్పిన ఒక ఆలోచన. అందుకని చాలా మంది కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు
వీళ్ళు క్రైస్తవులేనా అని చెప్పి అంటారు చాలా మంది. దేని ద్వారా? మన యొక్క క్రియలను బట్టి. మనం చెప్పేటువంటి మాటలు ఎవరు నమ్మరు. నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పని మాత్రం ఎవరు నమ్మరు. మనం ఎలాగైతే మనం జీవిస్తామో దాన్ని చూసి చెబుతారు వీళ్ళు క్రైస్తవులేనని. ఎప్పుడైతే మనం క్రీస్తు మాదిరికరంగా మనం జీవిస్తామో అప్పుడేమంటారు? నిజంగా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి అంటారు. ఎలాగొచ్చింది ఆ మాట? మనం చేసేటువంటి క్రియలను బట్టి. కనుక దేవుని మొట్టమొదటిగా మన విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియల్లో మనం కనపరచాలి. ఆ క్రియలు ఎవరు కనపరిచారంటే ఈ రాహబెట్టినటువంటి వేసి కనపరిచింది. ఎలాగా? తన ఇంటికి ఒక దారం కట్టుకొని ఆ దారంతో తన కుటుంబం అంతా కూడా కాపాడుకుంది. నేటికి ఇశ్రాయేల్ మధ్య ఆమె ఒక మాదిరికరంగా జీవిస్తూ వచ్చింది. ఇప్పుడు తన భర్త వచ్చి ఆమెను వేసి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే ఆమె మార్చబడినటువంటి జీవితం. ఆమె ఇశ్రాయేల్ మధ్య చేర్చబడింది. అన్ని రాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ధన్యురాలు అయిపోయింది రాహాబు. అయితే ఇప్పుడు చేర్చబడి ఎక్కడుంది? యోధా బెత్లెహేములో ఆమెకు ఒక మంచి కుటుంబం ఏర్పడింది. అదే యోధా బెత్లెహేములో ఆమెలోంచి ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? చదవండి ఋతు గ్రంథము. ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఎవరండి? రెండవ అధ్యాయం మొదటి వచనం చదవండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. ఎవరండి బోయాజు? రాహాబు పుట్టినటువంటి కుమారుడు ఆయన. రాహాబు సల్మాన్కు పుట్టినటువంటి కుమారుడు బోయాజు. బోయాజు ఎవరు పుట్టారు? ఆ పైన తర్వాత చూడండి 4వ అధ్యాయం ఉంటుంది. బోయాజు ఎవరు పుట్టారు? ఓబేదు పుడుతూ వచ్చాడు. ఓబేదుకి ఎవరు పుట్టారు? యెషై. యెషై కుమారుడు దావీదు. దావీదు యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి. చూడండి ఆమె యొక్క జీవిత విధానం ఎలా మారిపోతూ వచ్చిందో. ఎరుకో పట్టణం ఎలాంటిది? ఎరుకో పట్టణం ఎలాంటిది? దేవుడు ఏమన్నాడు? ఎరుకో పట్టణం శపించబడింది. అది శపితమైనటువంటి పట్టణం. అది శపించబడినటువంటి పట్టణం నుంచి ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందంట? రొట్టెల ఇంట్లోకి వచ్చేసింది. యోధా బెత్లెహేము ఏమని చెప్పుకున్నాం? రొట్టెల ఇల్లు, సమృద్ధి ఆహారం ఉండేటువంటి స్థలం, దేవుని యొక్క నివాసంలోకి వచ్చేసింది ఆమె. ఎప్పుడైతే దేవుని యొక్క ఇంట్లోకి చేర్చబడిందో చూడండి ఆమె జీవితం వెలిగించబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె దేవుని యొక్క వంశాలు చేర్చబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం అంతా కూడా క్రీస్తు యొక్క వంశాల గురించి మొత్తం రాయబడతా వచ్చింది. మొత్తం ఎన్ని తరాలు అంటే అక్కడ అంతా కూడా 42 తరాలు ఉంటాయి అక్కడ అన్ని. అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు. దావీదు నుంచి బబులోనికి వెళ్ళే వరకు 14 తరాలు. బబులో నుంచి యేసుక్రీస్తు వరకు కూడా 14 తరాలు. మొత్తం 42 తరాలు. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 4000 సంవత్సరాలు పట్టిందంట. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అందుకని వాక్యం ఉంటుంది గలతీ 4:4 ఉంటుంది. కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు మన కొరకు ఈ లోకాన్ని పంపిస్తూ వచ్చాడు దేవుడు. ఎప్పుడు పరిపూర్ణమైంది? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు. అయితే ఎంతవరకు ఎలా ఉంది? లోకం అంతా కూడా అసంపూర్ణంగా ఉంది. పాప జీవితంతో నిండిపోయి ఉంది లోకం అంతా కూడా. ఎవరికి రక్షణ లేదు, మారుమనసు అనుభవం లేదు. దేవుని నమ్మకంగా ఎరిగిన వారు ఎవరు కూడా కనపడలేదు దేవునికి. అయితే ఆ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? క్రీస్తుని లోకానికి పంపిస్తూ వచ్చాడు. పాప మానవాళిని మోసుకొని పోయి దేవుని యొక్క గొర్రెపిల్లగా లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి చెప్పని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఎవరి ద్వారా వచ్చాడంటే ఒక వేశ్య ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి చాలా మంది కూడా దేవుడు అనేకమైన అన్ని స్త్రీలను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి జీవితాలను మార్చి ఈనాడు మనకు అనేక మందికి మాదిరికరంగా దేవుడు నిలబెట్టాడు. కనుక దేవుని నీవు నేను కూడా మనం ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క రక్షణ ఎలాంటిదో ఆ రక్షణ మనం ఎలాగ మనం కాపాడుకోవాలో. రాహాబు ఎప్పుడు కూడా మరలా తన వేశ్య జీవితంలోకి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసుకోలేక, ఎందుకంటే తన జీవితం మార్చబడింది, దేవుని యొక్క వంశంలో చేర్చబడింది. ఇశ్రాయేల్ యొక్క ప్రజల మధ్య వారి యొక్క డేరాల్లో ఆమె జీవిస్తున్నప్పుడు ఆమెకి ఎక్కడ కూడా ఇక మళ్ళా వేశ్య జీవితం వెళ్ళాలని చెప్పి ఆలోచన రాల. అయితే ఎవరు వేశ్యగా జీవిస్తూ వచ్చారంట? దేవుని యొక్క ప్రజలు. దేవుని ఎరిగినటువంటి స్త్రీ ఏమో దేవుని ఎరిగిన తర్వాత నమ్మకంగా జీవిస్తూ వచ్చింది. అయితే మేము క్రైస్తవుని చెప్పినటువంటి వారు ఎలా ఉన్నారంట? దేవునికి ఎక్కడ కూడా నమ్మకంగా జీవించుకుని అనేకమైన వాటితో వ్యభిచారం చేస్తూ దేవుని విడిచిపెట్టి దేవునితో సంబంధం కాదనుకొని
దేవుని యొక్క కోపానికి వారు పాత్రలవుతూ వచ్చారు. కారణాన్ని బట్టి అనేక సంవత్సరాలు వాళ్ళు బబులోనులోనికి, అష్షూరు చెరలోనికి వారు వెళ్ళిపోవడం కారణం ఏంటంటే దేవుడిని విడిచిపెట్టడం వల్లే. ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం కలిగి ఆయనతో ఉన్నటువంటి సన్నిహితం మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవునితో మనకున్నటువంటి సంబంధం ఎక్కడ కూడా తెగిపోదు. ఎంతవరకు అంటే అంతవరకు. ఎవడైతే అంతవరకు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఇచ్చిన దాన్ని, వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి రాహబు వేసే జీవితం చూడండి, ఆమె యొక్క జీవితం అంతా కూడా పుట్టుక నుంచి ఆమె వేసిగా జీవించినప్పుడు కూడా, అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె ఇశ్రాయేలు మధ్య ఒక కుటుంబంగా జీవిస్తూ వచ్చింది, ఒక జనంగా ఆమె బ్రతుకు వచ్చింది ఆమె. కనుక అటువంటి స్వభావం మనలో ఎప్పుడైతే కలిగి జీవిస్తామో, అయితే ప్రభు అంటున్నాడు, ఒకవేళ మనం ఎక్కడైనా తొలగిపోతే, ఏ స్థితిలో సరే మనం ఒకవేళ చెదిరిపోతే మనం ఎలా ఉండాలి? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధిని తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని కొందరు ఆయన యందే అతిశయపడుదురు. చూడండి అంటున్నాడు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినట్ల నీవు ఎక్కడ రావాలంటే నా దగ్గర రావాలంటున్నాడు. ఎందుకు రావాలి? నీవు చేసేటువంటి ఆ హేయక్రియలు మానుకొని, అటు ఇటు తిరగడం మానుకొని, దేవుని యొక్క సన్నిధిలోంచి వాటిన్నిటిని కూడా తొలగించుకొని సత్యం బట్టి, న్యాయం బట్టి నువ్వేం చేయాలంట? దేవునికి నమ్మకస్తుగా నీవు బ్రతకాలి, అనేక మందికి ఆశీర్వాదంగా నీవు బ్రతకాలి. అయితే ఒకప్పుడు దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలుని? ద్వితీయోపదేశకాండం 33 అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం అంత గొప్పది అంటాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు మంచి నమ్మకంగా వారు జీవిస్తూ వచ్చారు, ఆశ్రయించబడిన వారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే సమృద్ధి కలుగుతూ వచ్చిందో కుటుంబాల్లో, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టేశారు, హేయమైనటువంటి క్రియలు చేశారు, జాగ్రత్తం చేస్తూ వచ్చారు, విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు, భయంకరమైనటువంటి క్రియలను కూడా ఏదైతే చేయకూడదని చెప్పాడు దేవుడు అవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే కారణాన్ని బట్టి దేవుడు అనేక మార్లు వారిని నాశనం చేసినప్పటికీ దేవుని యొక్క ప్రేమ తన యొక్క ప్రజలుగా చేయబడినటువంటి వారు నశించిపోతుంటే చూసి వరవలేక మరలా అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకు రా. ఒకవేళ నువ్వు అనేక విధాలుగా తొలగిపోయి అనేక పరిస్థితుల నుంచి, దేవుని నుంచి మనం జారిపోయినప్పుడు కూడా, రక్షణ పొందిన తర్వాత మనం ఏదో ఒక పరిస్థితిలో దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ మళ్ళా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే దేవుని దగ్గర రా. ఒకవేళ దేవుడు నన్ను క్షమించడేమో, నేను మళ్ళీ దేవుని దగ్గర వెళ్తే చెప్పి అనుకుంటామేమో. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఎంత ఘోర పాపని ఆయన క్షమిస్తా అంటున్నాడు. ఆయన ప్రేమ చేత, ఆయన తాలిము చేత ఆయన మనం ఏం చేశాడంట? చెంతక చేసుకున్నాడంట. ఆయన ఎత్తుకున్నాడంట. మనం చెప్పుకుంటా వచ్చాం. అక్కమల్లి డంగులు కూడా చెప్తూ వచ్చాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మనం బాధను అందినప్పుడు ఆయన బాధను అంటూ వచ్చాడంట దేవుడు. మనం సంతోషించినప్పుడు ఆయన సంతోషిస్తూ వచ్చాడు. ఆయన తన భుజం మీద ఎత్తుకు ఆయన మనం నడిపించాడంట. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఈనాడు. అయితే రాహాబు ఎక్కడ కూడా తొలగిపోకుండా నమ్మకత్వంతో జీవిస్తూ వచ్చింది. ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవుడిని కొరకై సాక్షిగా బ్రతుకుతూ యేసు ప్రభు వారిని లోకం నడిపించడానికి ఆమె ఒక సాధనంగా వాడబడుతూ వచ్చింది దేవుని కొరకు. కనుక అటువంటి జయ జీవితాన్ని నీవు నేను కూడా పొందుకొని శపించబడినటువంటి జీవితం నుంచి దేవుడు మన రక్షణ నడిపిస్తూ వచ్చాడు. అయితే రక్షణ పొందిన మనం కూడా దేవుని యొక్క నీతిని మనం ఎంత కలిగి జీవిస్తున్నాం, ఆ విశ్వాసం, ఆ క్రియలు మనల్ని ఎంత పట్టుకుంటున్నాయి, అటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండి దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో మనమందరం కూడా వారసులటకు దేవుడు వాటి యొక్క జీవితం మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.